తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనేటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగానే బహిర్గతం చేస్తున్నారు. పలు సందర్భాల్లో అది వెల్లడవుతా ఉంది. ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అది కూడా ఒక అంతర్జాతీయ సంస్థతో జరిగినటువంటి ఒప్పందం, దాని ధర్మిలా జరిగిన పరిణామాలన్నీ అత్యంత స్పష్టంగా ప్రజల ముందు ఉంచినప్పటికీ కూడా అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్గా ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా మనందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసిందే. దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచాలని, దానికి ప్రాథమికంగానే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి హైకోర్టులో వేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి. కేటీఆర్ గారి వాదనతో పాటు ఏసీబీ కూడా సుదీర్ఘంగా వాదించింది. అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ, ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, రాజభక్తిని, స్వామి భక్తిని చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం కనిపిస్తూ ఉన్నాయి. విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ ప్రక్రియ ఫెయిర్ అండ్ అంటే చాలా స్పష్టంగా, క్లియర్గా, ఓపెన్గా విచారణ అనేటువంటిది సక్రమంగా, నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత. పలుమార్లు సర్వోన్నత న్యాయస్థానంతో పాటు పలు హైకోర్టులు కూడా స్పష్టం చేసినాయి, మీరు చేసే విచారణ ఫెయిర్ అండ్ అన్బయాస్డే కాకుండా ఫెయిర్గా జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కలగడం, అది వ్యవస్థల పట్ల నమ్మకం కలిగిస్తుంది. కాబట్టి నమ్మకం కోల్పోయే రీతిలో విచారణ జరగకూడదు అని చెప్పింది. మరి ఒకవైపు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి ధర్మిల ఏసీబీ వాళ్ళు సుమోటో తమకు తామే తీర్పు వచ్చే వరకు మీ హాజరు అవసరం లేదు, తర్వాత మేము పిలుస్తామని అనవచ్చు. ఏం ముళ్ళపోతుంది, ఏం కుప్పలు అడగబోతున్నాయి? సరే, పిలిచినారు కాబట్టి, నోటీస్ ఉంది కాబట్టి, చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు, న్యాయ నిపుణులతో పాటు తను పెట్టుకున్నటువంటి న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు.